అందరికీ నచ్చుతామా మనం? యేసయ్య నచ్చలా. యేసయ్య గాడి గొప్పవాడివో గొప్పదానివో నువ్వు, ఆయనే నచ్చినప్పుడు నువ్వు ఎట్లా నచ్చుతావు? కాబట్టి మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. నువ్వు ఎంత జాగ్రత్తగా బ్రతికినా, ఎంత నిజాయితీగా బ్రతికినా, ఎంత నీతిగా బ్రతికినా, ఎంత ప్రేమగా బ్రతికినా, ఒక వర్గం ఎప్పుడు నిన్ను ద్వేషిస్తానే ఉంటుంది. దాన్ని కూడా నీ మనసు సిద్ధపరచుకొని ఉండాలి. అది విషయం. గడి గొడు ఎందుకు మరి చచ్చు దెబ్బలు? చేతులు కూడా కఠినపరచబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఎంత తిప్పలు పడి అందరినీ మెప్పించలేవు, గుర్తుపెట్టుకో. ఒక వర్గం ఎప్పుడు నిన్ను వెతుకుతానే ఉంటుంది, దూషిస్తానే ఉంటుంది, ద్వేషిస్తానే ఉంటుంది. నువ్వు వెలుగు సంబంధం అయితే చీకటి సంబంధులు నీకు వ్యతిరేకమే. నువ్వు చీకటి సంబంధం అయితే వెలుగు సంబంధులు నీకు వ్యతిరేకమే. భూమి మీద రెండూ ఉండే, చీకటి వెలుగు. అలాగే చీకటి సంబంధులు ఉండే, వెలుగు సంబంధులు ఉండే. నువ్వు వెలుగు సంబంధి అయ్యావు కనుక చీకటి సంబంధులు ఎప్పుడు నీ మీద ఒక దాడి చేస్తూనే ఉంటారు. దాన్ని గుర్తుపట్టి నువ్వు వివేచన కలిగి అడుగులు వేయాలి. అందుకు చెప్పాడు, వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. వివేకమన్నా వివేచన అన్నా ఒకటే. దేవునికి స్తోత్రం. యుద్ధంలో ఏం కావాలన్నాను? వివేకము లేక వివేచన. అది గుర్తుపట్టాలి. కాబట్టి దేవుడే మనకు అభ్యాసం నేర్పుతూ మనల్ని అలా ప్రిపేర్ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు యుద్ధంలో మొట్టమొదట దావీదుకు ఎదురైనది ఏమిటి అంటే అవమానము. దాన్ని దులిపేశాడు. ఎందుకంటే ముందే ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు. దులిపేసుకోవటం, అనుకోవటం.